అండి వెల్కమ్ టు అనితా ఫుడ్స్. ఈరోజు బంగాళదుంప కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం బంగాళదుంప, క్యారెట్, ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి తీసుకుని పైన చెక్కు అంతా తీసేసుకుని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద చిన్న కడాయి పెట్టేసుకుని దానిలో ఆయిల్ కొద్దిగా వేసుకుని 2 స్పూన్లు పోపు దినుసులన్నీ వేసేసుకోవాలి. సో ఇప్పుడు అవన్నీ కాగిన తర్వాత కరివేపాకు అలాగే ఎండుమిరపకాయ కూడా వేసేసి అవి కూడా వేగిన తర్వాత ఈ ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ కూడా దీంట్లో వేసేసి ఉప్పు, కారం, పసుపు కూడా వేసేసి 1 నిమిషం వేయించాలి. వేగిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఉడికించుకోవాలి మూత పెట్టేసి. ఎక్కువ ఉడకవసరం లేదు, కొద్దిగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో శనగపిండి కానీ లేదంటే గోధుమ పిండి కానీ వేసేసి 2 స్పూన్లు కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి ఉండలు కట్టకుండా కలిపేసుకుని దానిలో కలిపేసుకోవాలి. అంతేనండి, మన కర్రీ రెడీ అయిపోయింది. ఇది చపాతీలు కానీ పుల్కాలు, రోటీల్లోకి చాలా బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.